నమస్తే అండి. ఇప్పటి వరకు మనం ముందు క్లాసుల్లో రకరకాలైనటువంటి నంబర్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్‌లో మనము ఈవెన్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. అంటే తెలుగులో అవి మనకు సరి సంఖ్యలు. అసలు సరి సంఖ్యలు అంటే ఏంటి? 2చే నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్యలను మనం ఏమంటామంటే సరి సంఖ్యలు అంటాము. ఇక్కడ సరి సంఖ్యల సాధారణ రూపం అనేదానికి ఒక ఫార్ములా ఉంది. సో, మనకు ఇక్కడ చూపించినట్లయితే 2n అనమాట. సో, n అంటే సహజ సంఖ్యలు ఇక్కడ. నెక్స్ట్ మొదటి n సరి సంఖ్యలు మొత్తం వచ్చి ఫార్ములా n × n+1. అంటే మనకి ఎగ్జాముల్లో మ్యాక్సిమం ఇలాంటివి అడుగుతాడు. సో, మొదటి n సరి సంఖ్యల సరాసరి ఫార్ములా ఏంటంటే n+1. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. చూడండి. ఇక్కడ 2తో మనం 4ని భాగించున్నాం చూడండి. సో, 2 2ల 4. ఇక్కడ మనకు శేషం ఏమొచ్చిందండి? 0 వచ్చింది. అంటే మనకు దీన్ని మనము సరి సంఖ్యగా చెప్తాం. అదేవిధంగా 2తో 6ని భాగించున్నాం చూడండి. సో, 6తో భాగించాం కాబట్టి 2 3ల 6. శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో, ఈ సంఖ్యని మనం ఏమంటామంటే సరి సంఖ్య అంటాము. ఇది అక్కడ సరి సంఖ్యల సాధారణ రూపం = 2n అని చెప్పుకున్నాం కదా. ఇది n = 1 2 3 4 ఇట్లా ఎంతవరకు అని తీసుకోవచ్చు. 2తో ఏదైతే గుణిస్తుందో ఆ గుణించబడిన తర్వాత వచ్చిన సంఖ్యని మనము సరి సంఖ్య అంటాము. సో, కాబట్టి ఇక్కడ 2తో మనం 4ని గుణించాం కాబట్టి 2 4 8. 8 అనేది సరి సంఖ్య. అదేవిధంగా n సరి సంఖ్యల మొత్తం ఇక్కడ మనం n = 5 తీసుకున్నాం. సో, 5 తీసుకుంటే n అంటే 5. 5 × 5 + 1. 5 + 1 వచ్చి 6. సో, 6 5ల 30. 30 అనేది కూడా సరి సంఖ్యే. అదేవిధంగా n సరి సంఖ్యల యొక్క సరాసరి కూడా మనకు సరి సంఖ్యే వస్తుంది. ఫార్ములా ప్రకారం n+1. ఇక్కడ n+1 అంటే n = 5. 5 + 1 = 6. సో, ఇది కూడా అంటే మనము సరి సంఖ్యల్లో ఏమవుతుంది ఇక్కడ n సరి సంఖ్యల మొత్తము సరి సంఖ్య వస్తుంది. n సరి సంఖ్యల సరాసరి కూడా మనకు సరి సంఖ్య వస్తుంది. ఇక్కడ వరకు మనము సరి సంఖ్యల గురించి అసలు సరి సంఖ్య అంటే ఏంటి, సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటి, వాటి యొక్క సరి సంఖ్యల మొత్తం ఎంత, సరాసరి ఎంత తెలుసుకున్నాము. ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాము. రాబోయే క్లాసుల్లో కూడా వీటికి పూర్తి స్థాయిలో ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడిగేది ఏంటంటే మనకు వీటి రెండిట్ల మీద మనకు అడుగుతాడు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సంయుక్త సంఖ్యలని మనం ఏంటని అంటామంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలనే మనం సంయుక్త సంఖ్యలు అంటాము. అంటే సపోజ్ ఇప్పుడు 4 తీసుకున్నాం. సో, 4 తీసుకుంటే సపోజ్ ఇప్పుడు 10 తీసుకున్నాం అనుకోండి, లేదంటే 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సపోజ్ 2 తీసుకున్నాము. సో, 2కి కారణాంకాలు 2 1 = 2, 1 2 = 2 వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే అలాంటి సంఖ్యలు మాత్రమే సంయుక్త సంఖ్యలు అంటారు. సో, ఇక్కడ 4 తీసుకున్నాం. సో, 4 తీసుకున్నప్పుడు 4కి కారణాంకాలు ఎన్ని? 4 1 4, 1 4 4, 2 2 4. అంటే 3 ఉన్నాయి. అంటే ఇది సంయుక్త సంఖ్య. సో, అదేవిధంగా 6 తీసుకున్నాం. సో, 6 తీసుకుని 2 3 6, 3 6, 6 1 6, 1 6 6. సో, ఇది కూడా సంయుక్త సంఖ్య. ఈ విధంగా మనం 9 10 12 ఈ విధంగా చేసుకుంటా పోతే మనకు 2 కన్నా ఎక్కువ కారణాంకాలు వచ్చే ప్రతి సంఖ్యని మనం ఏమంటామంటే సంయుక్త సంఖ్యలు అంటాము. సో, మనం ఆ సంఖ్యల్ని ఐడెంటిఫై చేయాలా. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రధాన సంఖ్యలు అనేది ప్రధాన సంఖ్యల యొక్క డెఫినేషన్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఇంగ్లీష్లో. సో, 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాల గల సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 తీసుకున్నాం. సో, ఇప్పుడు 4 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 4కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయండి? 3 ఉన్నాయి. కానీ ఇక్కడ మన స్టేట్మెంట్ ప్రకారం ప్రధాన సంఖ్యలు ఏంటి? 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకం గల సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు అంటాము. అంటే ఎగ్జాంపుల్ 2 తీసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా. 2 తీసుకున్నప్పుడు మనకేమొచ్చింది చూడండి. సో, ఇక్కడ 2 తీసుకున్నాము. 2 తీసుకున్నప్పుడు ఓకే చూడండి. సో,
ఒకటి 2లో 2, 2 1లో 1. తర్వాత ఇంకేమైనా వస్తాయి 2తో పోవు. అంటే దీన్ని మనం ప్రధాన సంఖ్యగా గుర్తించవచ్చు. అదేవిధంగా 3, అదేవిధంగా 5, తర్వాత 7, 11, 13 ఈ విధంగా 1 ప్లస్ అదే సంఖ్య అలా అయితే మాత్రమే వాటిని మనం ప్రధాన సంఖ్యలుగా గుర్తించవచ్చు. ఓకేనా? ఇక్కడ వరకు మనము ఏమేమి నేర్చుకున్నామండి? సరి సంఖ్యలు నేర్చుకున్నాము, సంయుక్త సంఖ్యలు నేర్చుకున్నాము, ప్రధాన సంఖ్యలు నేర్చుకున్నాం. ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే 2చే నిశ్శేషంగా భాగించబడే ప్రతి సంఖ్యని మనం ఏమంటామంటే మనం ఈవెన్ నెంబర్స్ అంటాము. అదేవిధంగా సంయుక్త సంఖ్యలు అంటే 2 కారణాంకాల కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త మనకు కంపారిజన్ అడతాడు. సంయుక్త సంఖ్యలకి ప్రధాన సంఖ్యలకి సంయుక్త తేడా ఏంటంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకం అయితే దాన్ని ప్రధాన సంఖ్య అంటాము. అదేవిధంగా సంయుక్త సంఖ్య అంటే 1 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలు మనం సంయుక్త సంఖ్యలు అంటాం అనమాట. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నంబర్స్ గురించి మనం నేర్చుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.